హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి అయితే బోటీ క్లీన్ చేయడం అండి. అంటే బోటీ అంటే మేక బోటీ అనమాట. దీన్ని పొట్టపేగులు అని కూడా అంటారు. ఒక్కొక్క ఏరియాలో అయితే బోటీ అంటారు. అర్థమవుతుందని చెప్పేసి రెండు విధాలుగా కూడా చెప్పాను. మనలో చాలామంది లేడీస్ ఏంటంటే అన్ని వర్క్లు వచ్చినా సరే ఏదో ఒక వర్క్లో మాట అనిపించుకుంటూ ఉంటారు. అటువంటి స్టేజ్ దాటుకుని చాలామంది అయితే ఇంతవరకు వచ్చి ఉంటుంటారు. నేను కూడా సేమ్ అనమాట. నాకు నా మ్యారేజ్ అయ్యేసరికి ఏ వర్క్ కూడా రాదు సరిగాని. ఇంకా ఒక్కొక్క వర్క్ అయితే అలా అలా నేర్చుకుంటూ వచ్చాను. దాంట్లో ఈ బోటీ క్లీనింగ్ కూడా అనమాట. అంటే మ్యారేజ్కి ముందు చిన్నగా ఐడియా ఉంది. ఇంకా మ్యారేజ్కి తర్వాత ఇంకా అలా అలా మొత్తంగా నేర్చుకున్నాను. ఇదనే కాదు, ఒక ఫిష్ కటింగే కానీ ఇలా చిన్న చిన్న వంట చేయడమే కానీ పెద్ద టాస్క్ అనమాట మనకి. ఈ జనరేషన్లో ఉమెన్స్ ఎలా ఉన్నారు అంటే ఏ వర్క్ రాకపోయినా సరే యూట్యూబ్లో చెప్తుంటే దాన్ని బట్టి అన్నీ, అంటే ప్రతి వర్కే కాదు, టైలరింగ్ వర్కే కాదు, ఏ టు జెడ్ ఏ వర్క్ అయినా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా, ఏ వర్క్ అయినా సరే మన మీద తక్కువే అవ్వాలి. అంటే ఏదైనా సరే మనం ఒకళ్ళు చెప్పడం చేసి చూపించడం కంటే ఒకళ్ళు చేసే విధానం చూసి కూడా మనం నేర్చుకునే అంత టాలెంట్ మన లేడీస్లో ఉందని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఇది కూడా, ఈ వీడియో కూడా చాలామందికి హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు తప్పకుండా నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బోటీ అయితే తీసి తెచ్చుకుంటారు కదా. సో ఇలా బోటీ విషయం వచ్చేసరికి అయితే రెండు రకాలుగా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కరికైతే దెబ్బ అనేది ఉంటుంది. అది ఎక్కువ ఎవరో కానీ యూస్ చేయరు. అది తీసుకుంటే సపరేట్ తీసుకుంటారు. ఒకవేళ అది లేకపోతే మాత్రం నో ప్రాబ్లం. ఇంకొకటి వచ్చి నేను చూపిస్తున్నాను కదా, అదైతే కొవ్వు పదార్థం అనమాట. నేనైతే దాన్ని కంప్లీట్గా స్కిప్ చేసేస్తాను. ఎందుకంటే కొవ్వు పదార్థం అనేసరికి మన ఒంట్లో ఫ్యాట్ని అయితే పెంచేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే సపరేట్ చేసేస్తాను దాన్ని. నెక్స్ట్ అయితే ఎక్కువ యూస్ చేసి ఏంటి అంటే కర్రీలో పేగులు అండ్ బొంత టవల్లా ఉంది కదా, దీన్ని ఏమైతే నాకు తెలియదు, అది ఎక్కువ యూస్ అయ్యేదన్నమాట. అది కాకుండా ఇంకోటి ఎగ్స్ తోటి ఉంటుంది, అది కూడా నేను స్కిప్ చేసేస్తాను. ఎందుకో నాకైతే అంత ఇష్టం ఉండదు. చిన్న చిన్న బౌల్స్లా వచ్చి ఒక పల్చటి క్లాత్లా వస్తుంది అనమాట. అదైతే నేను కంప్లీట్గా స్కిప్ చేసేస్తాను. నేను స్కిప్ చేసేది ఏంటి అంటే ఇలాగా తెల్ల రంగులో ఉండి కొవ్వు పదార్థం ఉంటుంది కదా, అదొకటిని, ఇంకా ఈ ఎగ్స్తో వస్తుంది చిన్నది, అదొకటి స్కిప్ చేసేసి మిగిలినవన్నీ తీసుకుంటాను. ఈ బోటీ క్లీన్ చేయడానికి అయితే వాటర్ అయితే ఎక్కువ పట్టేస్తుంది. బట్ వాటర్ ఎక్కువ దగ్గర పెట్టుకోవడమో లేదంటే ట్యాప్ దగ్గర ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఎక్కువ మనకి నీసు వాసన పోయేంత వరకు ఫస్ట్ అయితే చల్లనీళ్ళలోనే వాటిని బాగా క్లీన్ చేసేసుకోవాలి. బాగా డీప్ క్లీన్ అనమాట. వాటర్ అయితే తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకుంటాను నేనైతేని. మీకు అర్థమవుతుందని చెప్పేసి వీడియో కూడా లాంగ్ అయినా సరే నేను పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేగులు ఉన్నాయి కదా ఇవి, ఆ పేగుల్లో కొంచెం కొంచెం వేస్ట్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఆ వేస్ట్ని అలాగ ఒక్కొక్క పేగుని నొక్కు పెట్టి కిందకి లాగినప్పుడల్లా కొంచెం గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీటిని తిరగేసుకోవడం కూడా జరుగుతుంది చీపురు పుల్ల హెల్ప్ తోటైతే. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా క్లీన్ చేసేసుకున్నవన్నీ అంటే ఫస్టే మీరు ఏం చేస్తారంటే దేనికది సపరేట్ పెట్టుకోండి. అంటే ఈరోజు దెబ్బ తీసుకురావడం జరిగింది కాబట్టి దెబ్బకి దెబ్బ సపరేట్ పెట్టేశాను. ఇంకా ఇది బొంత టవల్లా ఉంటుందని చెప్పాను చూడండి, అది కూడా సపరేట్ పెట్టేసి ఓన్లీ నేను పేగులు మాత్రమే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. పేగులు క్లీన్ చేసేసుకుంటే ఇంకా పెద్ద వర్క్ అదేనమాట. వీటన్నిటిలోనూ పెద్ద వర్క్ అదే ఉంటుంది. ఎందుకంటే చిన్నగా ఉంటే ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాలి కదా, అందులోనూ డీప్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే వేస్ట్ అంతా దాంట్లో ఉంటుంది. ఆ ప్రేగుల్లో నుంచి వచ్చే వేస్ట్ వల్ల నీళ్లు కలర్ చేంజ్ అవుతాయి. చేంజ్ అయ్యేటప్పుడల్లా నీళ్లు మార్చుకుంటూ మళ్ళీ వేరే వేరే పేగులు వేసుకుంటూ అట్లా క్లీన్ చేసుకుంటే నీళ్లు తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. అవి అప్పుడు క్లీన్ అయిపోయినట్టు. అప్పుడైతే పేగులు అయితే పక్కన పెట్టేసుకుని ఇంకా కొంచెం వాటర్ వేసుకుని ఫస్ట్ డీప్ క్లీన్ అయిపోతే నెక్స్ట్ వాటిని హాట్ వాటర్లో వేసే వర్క్ ఉంటుంది కదా. ఇప్పుడైతే పేగు పై భాగం వరకే క్లీన్ అయినట్టు అనమాట. చూసారు కదా, పై వరకు చూసుకుంటే పేగులు అయితే తెల్లగా వచ్చేసాయి కదా.
ఇప్పుడైతే వాటిని ఒక చీపురు పుల్ల హెల్ప్తో వాటిని తిరగేయాలన్నమాట. ఆ తిరగేసే ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఈజీ. తెలియని వాళ్ళకైతే ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం బయట ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఇటువంటి ఆర్డర్ చేసుకుని తీసుకుంటూ ఉంటారు చాలామంది. నాకైతే తెలియదు అనుకోండి. ఒకసారి మా బాబాయ్ తీసుకొచ్చారు పార్సల్ అయితేనే ఇలాగ బోటీ కర్రీ తోటి. ఆ కర్రీ ఎలా ఉందంటే, ఇక్కడ నేను చేసే ప్రాసెస్ ఏం జరగదు అక్కడ. ఓన్లీ వాటిని కడిగామా లేదని హాట్ వాటర్లో కడిగేసి వండేస్తారు అది. అదే మనం అమృతంలా తినేస్తూ ఉంటారు. అప్పుడు అనుకున్నాను అనమాట, మనం ఇంట్లో క్లీన్ చేసుకున్నంత ఇదిగా అయితే బయట అయితే అసలుకి క్లీన్ చేయరు. ఇప్పుడు నేను బొంత టవల్ అని చెప్పేసి అన్నాను కదా, అదైతే హాట్ వాటర్లో వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఉల్లిపాయ పొరలా వచ్చేస్తుంది. అది కూడా క్లీన్ చేయరనమాట. ఈ పేగులు ఉన్నాయి చూసారా, ఇది కూడా చాలామంది ఏం చేస్తారంటే తిరగేయటం ఉండదు. ఎందుకంటే మన వరకు కొంతే కదా, ఆ కొంచెం వరకు మనం క్లీన్ చేసుకుని వండుకుంటాం. అంత మొత్తం మీద వాళ్ళు క్లీన్ చేయాలంటే చేయరు కదా. నేను ఈ ఒక్క చీపురు పుల్ల హెల్ప్ తోటి పేగుని చెప్పిన మొత్తంగా తిరగేసుకుని చూస్తున్నారు కదా, చాలా ఈజీ అనమాట. ఇంకొక విచిత్రం ఏంటి అంటే, ఇలా తిరగేసిన పేగు ఉంటుంది చూసారా, దాన్ని మళ్ళీ తిరగేయాలంటే అస్సలకి తిరగపడదు అనమాట. ఇంకా అది ఫస్ట్ పేగుని చీపురు పిల్ల హెల్ప్ తోటి తిరగేసేస్తాం కదా, ఆ తిరగేసేసిన తర్వాత మళ్ళీ అదే పేగుని అదే చీపురు పుల్ల హెల్ప్తో తిరగేయలేమన్నమాట. ఇంకా అది తిరగేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అనమాట, ఇంకా పై భాగం క్లీన్ చేసేసి తిరగేస్తాం కదా. ఇప్పుడు సేమ్ మనం పై భాగంగా ఎట్లా అయితే క్లీన్ చేసుకున్నామో అదే బొటనవేలు హెల్ప్ తోటి ఇలా సాఫ్ట్గా అంటే ఉన్న వేస్ట్ కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీ. ఇప్పుడు మీకు పేగుని ఎలా తిరిగేసాను అనేది చూపించాను. ఒకవేళ అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అలా పేగు చేత్తో పట్టుకుంటే మొత్తం చివరికంట కాకోకుండా పేగు మధ్యలో ఒక పొర మీద గుచ్చి లోనకంటే పై పొర పైకి వస్తుంది, చీపురు పుల్ల లోనికి వెళ్తుంది. సేమ్ మనకి ఎట్లా అంటే ఒక పిన్నేసి హెల్ప్ తోటి స్కర్ట్ బందుని ఎట్లా అయితే పంపిస్తారో ఆ ప్రాసెస్లో వెళ్ళిపోయి పేగు అనేది తిరగబడటం జరుగుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. తెలియని వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టంగాను ఉంటుంది, విచిత్రంగాను కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అయితే యాస్టీస్ పేగు అనేది నొక్కు పెట్టి ఇలా లాక్కుండా వచ్చేసి ఇంకా లోనున్న డస్ట్ అంతా పోతుంది కదని చెప్పేసి ఇంకా యాస్టీస్గా చిన్న చిన్న ముక్కలు అనేది కోసుకుంటారు. బట్ దానికంటే ఇది మంచి క్లీనింగ్ అనమాట. అంటే పైన క్లీన్ అవుతుంది, లోపల వైపు క్లీన్ అవుతుంది కదా. ఇంకా అలా ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసుకున్నవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో పై పక్కన క్లీన్ చేసుకున్నట్టు సేమ్ ఇలా లోపల వైపు క్లీన్ చేసుకున్నాక కూడా అదే ప్రాసెస్లో మనకి కలర్ పోయేంత వరకు కూడా ఇంకా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని కడుక్కుని వేరే దాంట్లో వేసి మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకుని మళ్ళీ కడుగుతూ ఉంటే మనకి వాటర్ అనేవి కలర్ మారిపోయి వైట్ కలర్లో వచ్చేస్తాయి. వాటర్ అయితేనే అంతవరకు క్లీన్ చేసుకుంటే పేగులు చూసారా ఎంత వైట్గా వచ్చేసాయో. ఇవి చేయడం కుదరకపోతే కనుక మనకి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి, గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి హాట్ వాటర్ వేసిన తర్వాత. సో హాట్ వాటర్ వేసిన తర్వాత కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. సో వీటి క్లీనింగ్ అయితే అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడైతే బొంత టవల్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. దీని క్లీనింగ్ అయితే చాలా ఈజీ అనమాట. సేమ్ దానికిలాగానే ఇది. దీని క్లీనింగ్ పర్ఫెక్ట్గా తెలియకపోతే మాత్రం ఇది మన ప్రాణం తీసేస్తుంది. సో చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఈ దెబ్బ అయితే చూస్తున్నారు కదా, ఎందుకో తెలియదు ఎప్పుడు తీసుకురారు మా దీన్ని, ఈసారి అయితే తీసుకొచ్చారు. దీన్ని క్లీన్ చేసి వేరొకరికి ఎవరికన్నా ఇచ్చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ అయితే ఏమన్నా ఉందేమో కొంచెం, అంటే వేస్ట్ ఏదన్నా ఉందేమో కొంచెం వాటర్ అనేది వేసి ఇంకా దీన్ని కూడా సేమ్ కడుక్కుంటే వాటర్ కలర్ చూసారా చేంజ్ అవుతుంది. ఇదే ఇలానే కడిగి హాట్ వాటర్ వేసేస్తే కనుక గ్రీన్ అంతా దాన్నే పట్టేసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి వీలైనంత వరకు చల్ల నీళ్ళతోటే దీన్ని కడిగేసుకుంటూ ఉంటే మంచిగా క్లీన్ అయిపోద్ది. తర్వాత హాట్ వాటర్ వేసుకున్నా మనకి దాని స్కిన్ అనేది వైట్గా ఉంటుంది, గ్రీన్లో చేంజ్ అవ్వదు. సో చూస్తున్నారు కదా, కొంచెం అక్కడక్కడ అంటే మేక గడ్డి తినేది కదా, సో గ్రీన్ కలర్ అక్కడక్కడ ఉందన్నమాట. ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇవి చిన్న చిన్నవి చేత్తో లాగితే వచ్చేస్తాయి. ఇంక ఇవి తీసేసిన తర్వాత ఇంకా దెబ్బ కూడా సపరేట్ పెట్టేసుకుని ఇంకా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఉంచుకుందాం ఫస్ట్ అయితే. ఎందుకంటే ఒక్కసారిగా హాట్ వాటర్లో పెట్టినా చాలా స్పీడ్గా తీసేయాలన్నమాట. అది కొంచెం ఏమాత్రం లేట్ అయినా
ఇంకా గ్రీను స్కిన్ని అంటుకుని రాదనమాట. ఆ రిస్క్ ఎందుకు చెప్పండి. అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చల్లనీటిలో వేసుకుని ఈలోపు హాట్ వాటర్ అనేది మనం పెట్టేసుకుని ఉంచుకుంటే, అంటే కొంచెంతో అయితే సరిపోవు హాట్ వాటరు. ఎంత లేదనుకున్నా ఒక 5 లీటర్స్ 6 లీటర్స్ అయితే పట్టేస్తాయి. అందుకని చెప్పేసి నేను ముందే హాట్ వాటర్ అనేది పెట్టేయడం జరిగింది. ఈలోపు వీటి వర్క్ చేసుకుంటూ ఉంటే కాగుతూ ఉంటాయి కదా. ఇంకా అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే చన్నీటిలో వేసుకున్నాను. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. అన్నీ ఒక చోట పెట్టేసి అయితే ఈలోపు హాట్ వాటర్ అయితే వీటెక్కాయని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. హాట్ వాటర్ అంటే మరీ కొంచెం గోరువెచ్చగా కానీ లేదా కొంచెం అటు ఇటుగా అయితే ఉండకూడదు. కంపల్సరీ వాటర్ అయితే మాత్రం మరగాలి. మరిగే నీళ్ళు అయితేనే దీని స్కిన్ అనేది వస్తుంది. గోరువెచ్చగా కానీ లేదా కొంచెం వేడి తగిలేలాగా కానీ అట్లా అయితే కాదు. కంపల్సరీ వాటర్ అనేది మరుగుతూ ఉండాలి. మరి మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత చల్లారాయి అంటే అసలుకి రాదు. అందుకని చెప్పేసి మనకు అవసరమైనన్ని వేసుకుని మళ్ళీ వేసుకుంటూ ఉంటూ అలా గ్యాస్ మీద ఉంచుకోవాలి. లేదా పొయ్యి ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది వర్క్ అయితేనే. చూసారు చాలా ఈజీ అనమాట. ఈ వర్క్ చేయడం రాని వాళ్ళు ఏంటంటే నాకు ఎప్పుడు రాదు అని చెప్పేసి అనుకుంటారు. బట్ చేస్తూ ఉంటే మాత్రం చాలా ఈజీ అనమాట. మనం ఎవరి మీదో డిపెండ్ అయ్యి వాళ్ళు క్లీన్ చేసి తెచ్చి వండుకునే కంటే ఒక అరగంట అటు ఇటు అయినా సరే మనం క్లీన్ చేసుకుని మనం వండుకుంటేనే బాగుంటుంది. బట్ దీని టేస్ట్ అయితే మాత్రం మనం ఈ క్లీన్ చేసే ప్రాసెస్లోనే ఉంటుందన్నమాట. అంత టేస్ట్ ఉంటుంది. కర్రీ కూడా అట్లనే చేసుకోవచ్చు. ఇంకా ఇవి మొత్తంగా క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే అంతా అయిపోయిందండి. సో ఇవైతే మాత్రం మొత్తంగా అయిపోయిన తర్వాత కుదిరితే కనుక చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక్కసారి బాయిలింగ్ చేసేస్తే పర్వాలేదు. లేదు అంటే ఒకసారి బాయిలింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే ముక్క అనేది గట్టిపడటం వల్ల మనకి కట్ అవ్వడానికి ఈజీ అవుతుంది అనమాట. సో చూస్తున్నారా మొత్తంగా చేసిన తర్వాత తెల్లగా భలే వచ్చేసాయి కదా. ఇంకా దెబ్బ క్లీనింగ్ అయితే ఉంది. ఆ క్లీనింగ్ కూడా అయిపోతుంది. ఈ బోటీ కర్రీ కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.